తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బస్సు ప్రయాణం చేసేటప్పుడు కిటికీలోంచి తల బయట పెడుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి, మీకోసమే ఈ వార్త. మీరు చేసే ఆ చిన్న సరదా ప్రాణాలు తీసి ఎప్పుడైనా ఊహించారా? అందరి కళ్ళ ముందే, తోటి విద్యార్థుల ముందే ఒక నిండు ప్రాణం కలిసిపోయిందండి. కేవలం ఒక్క అగ్రత్త ఆ విద్యార్థిని శవంగా మారిపోయింది. కోనసీమ జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన చూస్తే నిజంగా గుండె ఆగిపోతుంది. అంతటి ఘోరమైనటువంటి ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది. అమలాపురం వెళుతున్న బస్సులో ఒక ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. బస్సు కిటికీలోంచి తల బయటకు పెట్టడంతో గడ్డర్ తగిలి విద్యార్థి అక్కడ మృతి చెందాడు. మృతుడు లక్ష్మీదేవి లంక గ్రామానికి చెందిన సోంపల్లి వెంకట రవీంద్రగా గుర్తించారు. ఒక్క క్షణం అజాగ్రత్త వల్ల అనంత వాయువుల్లో కలిసిపోయాడు. అన్నంపల్లి టోల్ జరిగిన ఈ దృశ్యం చూస్తే నిజంగా బాధ కలుగుతుంది. ఆ విద్యార్థి చేసిన తప్పు, ఆ బస్సు ప్రయాణంలో ఉండగా తల బయటపెట్టి సరదాగా తల బయటపెట్టి చూస్తూ ఉన్నాడు. కానీ అదే ఆ గడ్డర్ టోల్ ప్లాజా దగ్గర ఉన్న తగలటంతో స్నాలు విడిచినటువంటి పరిస్థితి ఉంది. ముమ్మిడివరం నియోజకవర్గంలోని అన్నంపల్లి టోల్ గేట్ వద్ద ఆర్టీసీ బస్సు వెళుతున్నటువంటి సమయంలో రవీంద్ర అనే విద్యార్థి తన తలను బయటపెట్టాడు. బస్సు మరియు గడ్డరికి మధ్య ఉన్నటువంటి స్వల్ప దూరం కారణంగా విద్యార్థి తల గడ్డరకు బలంగా ఢీకొట్టడం చేత ఇది జరిగింది. కిమ్స్ ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణం పోయింది. నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రవీంద్ర మృతితో ఆ ఊరంతా కూడా శోకంలో మునిగిపోయింది. ప్రయాణంలో మనం చేసే చిన్న చిన్న తప్పులు ప్రాణాల మీదకి వస్తాయి. ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. కిటికీ పక్కన కూర్చున్నప్పుడు సరదాగా మనం కూడా చాలా సందర్భాల్లో బయట చూస్తూ ఉంటాం. బయట చూసి బయట ఏం కనిపిస్తూ ఉన్నాయి, ఎవరు ఏం చేస్తూ ఉన్నారు, బయట ఎలాంటి వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, సరదాగా చూస్తూ ఉంటారు. కానీ ఆ సరదా ఎంత ప్రమాదకరమో చూడండి. ఒక్కసారి అట్లా కిటికీ లోపల ఉన్నటువంటి వ్యక్తి ఆ కిటికీ అద్దం పక్కకు జరిపి ఇంకా బయటికి తల పెట్టి ఇంకొంచెం దూరం తల పోయేసరికి ఆ గడ్డర్ చాలా బలంగా ఢీకొట్టింది. స్పాట్లో పూర్తిగా అతని తల ఛిద్రమైపోయి ప్రమాదంలో పడిపోయాడు. అతను ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మార్గమధ్యంలోనే చనిపోయి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు విద్యార్థి మృతితో కోనసీమ కన్నీరు పెడుతుంటే భద్రత మీద కూడా ఇప్పుడు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. డ్రైవర్ల అజాగ్రత్త ఉందా, లేక టోల్గేట్ డిజైన్లో లోపం ఉందా అన్నది కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బస్సుకి అంత సమీపంలో ఆ గడ్డరు ఉండటం ఏంటి? బస్సుకి తల బయట పెడితే తలకు తగిలేసి చనిపోయే పరిస్థితి ఉందంటే అక్కడ ఏమైనా లోపం ఉందా అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు. విచారణలో అన్నీ కూడా బయటకు వస్తాయి.